హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యమాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈ రోజున నిత్యం భాగవత సేవయ క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. కుంతీ మహారాణి ఉపదేశంలో 9వ రోజు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మనందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు తన ఒక సన్నిధికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని మనం చెప్పుకున్నాము. కానీ మూర్ఖులమైనటువంటి మనము ఆయన యొక్క సన్నిధిని చేరుకోవడానికి ఒప్పుకోవట్లేదు. కావున శ్రీకృష్ణ భగవానుడు మనల్ని తన సన్నిధికి చేర్చుకున్నట్టుకై తగిన అవకాశం కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలా అంటే మిక్కిలి వాత్సల్యం గల తండ్రిలాగా. కుమారుడు మూర్ఖుడై తండ్రిని వదిలి ఆహారము ఆశ్రయము లేక వీధుల వెంట తిరుగుచూ బాధపడుచున్నప్పుడు తండ్రి అతనిని తన వద్దకు చేర్చుకున్నట్టుకు ఎల్లప్పుడూ ఆతురతను కలిగి ఉంటాడు. అదేవిధముగా శ్రీకృష్ణుడు జగత్పిత, భౌతిక ప్రపంచమున గల ప్రాణులన్నీ ధనవంతుని కుమారుడు వంటి వారు. వారు చెడు సాంగత్య ప్రభావమున ఇల్లు వదిలి వీధిలో పాలయ్యను. నిన్న మనము ఈ విషయాలను కూడా చర్చించుకున్నాం. అంటే భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు మనందరినీ కూడా వారి యొక్క సన్నిధికి తీసుకెళ్ళడానికి, అంటే వారి యొక్క ధామం తీసుకెళ్తానికి, వారి యొక్క గోలోక ధామం తీసుకెళ్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మూర్ఖునటువంటి మానవులు దానికి ఒప్పుకోకుండా రకరకాల పూజల పట్ల, రకరకాల ధ్యానాల పట్ల, రకరకాల కార్యక్రమాల పట్ల వారు వ్యామోహం చెందుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు వదలట్లేదు. ఎలా అంటే ఒక కుమారుడు, ఒక కొడుకు, వాడు చెడు వ్యసనాలు కలిగి వాడు ఇల్లు వదిలి వాడికి ఫుడ్ లేక లేకపోతే ఉండటానికి ప్లేస్ లేక వీధులంటే తిరుగుతున్నా కూడా ఆ తండ్రి అతనిని ఏ విధంగా అయితే కాపాడదని ప్రయత్నిస్తాడో, ఇక్కడ భగవంతుడు కూడా మనందరూ తండ్రి కాబట్టి అందుకే
భగవంతుడికి ఇంకొక పేరుంది, భగవత్ పిత, జగత్పిత. జగత్పిత అంటే ఈ జగత్ మొత్తానికి కూడా తండ్రి భగవంతుడే, ఆయనే శ్రీకృష్ణుడు అని చెప్పుకుంటున్నాం. అంటే ఏ విధంగా అయితే ఈ తండ్రి ఈ రోడ్ల మీద తిరుగుతున్న వాడి గురించి ఆతృతను కలిగి ఉంటాడు, ఎప్పుడు వీడిని మనం ఇంటికి తీసుకుని వెళ్దామా అని, అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా సమస్త జీవులకి తండ్రి కాబట్టి ఆయన కూడా నిత్యము కూడా అవకాశం కోసం చూస్తూ ఉంటారంట, ఎప్పుడు వీడిని మళ్ళీ మన ధామం తీసుకెళ్దామని. నిన్న కూడా చెప్పుకున్నాం మనం. అందుకనే భగవంతుడు మనందరి కోసం ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థ ఏమిటంటే ఊరికొక గుడి, ఊరికొక బడి, అలాగే ఊరికొక గురువును కూడా భగవంతుడు ఏర్పాటు చేశాడు అనమాట. అది కానీ దురదృష్టవశాస్తు కావచ్చు, లేకపోతే అజ్ఞానంతో కావచ్చు, మూర్ఖత్వంతో కావచ్చు, మళ్ళీ అందరూ కూడా భగవంతుని చేరుకుంటానికి, తన తండ్రి దగ్గరికి వెళ్తానికి, తన నిజమైన ఇంటికి వెళ్తానికి ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే చూడండి, ఆ, భౌతిక ప్రపంచంలో గల ప్రాణులన్నీ కూడా ధనవంతుని కుమారులు వంటి వారే. మనం చెప్పుకున్నాం అనుకోండి, ఎవరు కూడా పేదవారు కాదు, ఎవ్వరు కూడా పేదవారు కాదు, కానీ పేదవారిలాగా జీవిస్తున్నారు. ఇది డిఫరెన్స్. ఎందుకంటే తండ్రి సంపన్నుడైతే సంతానం కూడా సంపన్నులే అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రి ఇచ్చాడు. మనం చూస్తే కొన్ని కుటుంబాల్లో చూస్తే ఆ తండ్రి ఆస్తులు ఇస్తాడు, కానీ ఆస్తుల్ని పాడు చేసేదని తండ్రి కారణం కాదు కదా. అందుకే వాడు పేదవాడు కాదు, కానీ పేదవాళ్ళగా జీవిస్తూ ఉంటాడు అనమాట. కావున అట్టి వారిని కృష్ణ చైతన్య మార్గం నడిపించుడే తోటి వారికి మనము చేయదగిన గొప్ప సహాయము. ఇక్కడ ఒక విషయం గుర్తు రావచ్చు మనకి. చాలామంది అంటుంటారు కదా, సోషల్ సర్వీస్, సోషల్ సర్వీస్, సోషల్ సర్వీస్ అంటూ ఉంటారు. అలాగే అంటుంటారు, శివుడికి పాలాభిషేకం చేస్తూ అన్ని వేల లీటర్లు పాలు పాడు చేయటం అవసరమా, పేదవాడికి అన్నం పెట్టచ్చు కదా అంటుంటారు కొంతమంది. అలాగే ఆ కృష్ణుడికి ఇటువంటి రంగురంగుల పూలు, పెద్ద పెద్ద దేవాలయాలు, లక్షల రూపాయలు డబ్బులు పెట్టి బట్టలు, ఇవన్నీ అవసరమా, ఆ డబ్బుతో పేదవారికి సహాయం చేయొచ్చు కదా అంటారు. ఎవరు? కుహానా మీద ఉంటారు సమాజంలో. ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చెప్తున్నారు మన భాగవతంలో. ఎందుకంటే ప్రతి సమస్యకి కూడా పరిష్కారము మనకి భాగవతంలో ఉన్నది, ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం మనకి భాగవతంలో ఉందన్నమాట. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే చెప్తున్నారన్నమాట, ఏమనంటే అటువంటి వారికి మనం ఏం సహాయం చేయాలంటే కృష్ణ చైతన్య మార్గంలోకి వెళ్తాని కోసం వాడికి సహాయం చేయాలి. అందుకే మన ఇస్కాన్ భక్త బృందం ప్రపంచమంతా కూడా ఏం చేస్తారంటే, ఈ ఆపత్కాల పరిస్థితులు అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇంకెప్పుడన్నా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మన ఇస్కాన్ భక్త బృందం వారు స్వయంగా ఆహారాన్ని వండి భగవంతుడి నైవేద్యం పెట్టి అది ప్రసాద రూపంలో ప్యాకింగ్ చేసి అందరికీ పంచి పెడతారు. అందుకే మన వాళ్ళు అన్నదానం చేయరు, అన్న ప్రసాద వితరణ చేస్తారు. అన్నదానానికి అన్న ప్రసాద వితరణ తేడా ఉందన్నమాట. అది అన్నదానం అనే ఓడే రాంగ్ అనమాట. దానం చేయడానికి ఎవరిది, నీది కాదు నాది కాదు నానా, అంతా భగవంతుడిది అనమాట. కానీ అలవాటు అయిపోయింది అందరికీ అనమాట. అన్నదానం అనేది అసలు మన అన్నదానం కాదు, అన్న ప్రసాద వితరణ, మహాప్రసాద వితరణ లేదా ప్రసాద వితరణ, అంతే. అంతేగాని దానం కాదు. అట్లాగా మన భక్త బృందం ఈ ప్రపంచమంతా కూడా ఆ విధంగా సేవ చేస్తుంటారు. అంటే ఏంటి, ఇక్కడ అంటున్నారు కదా, మాధవ సేవ అంటుంటారు కదా కుహానా మేధావులు. కానీ అలా కాదు, అయినా మాధవ సేవతో మానవులకి సేవ. అంటే మనం అదే చేస్తుంటాం, అంటే వండుతాము, నైవేద్యం పెడతాం, ఆ ఒక్క ప్రసాదాన్ని ప్యాకింగ్ చేసి బయట ఇస్తూ ఉంటాం. దీన్ని మనం ఫుడ్ ఫర్ లైఫ్ అంటాం. ప్రపంచం మొత్తం మీద కూడా మన భక్త బృందం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు అనమాట ఈ ఒక సేవ. అందరూ కూడా మెచ్చుకుంటారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా బాగా మెచ్చుకుంటారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఇస్కాన్ వారి తర్వాత అంటారు అనమాట. అంటే ఇది అనమాట, ఇది మాధవ సేవతో మానవ సేవ, అంతేగాని మానవ సేవే మాధవ సేవ కాదనమాట. అందుకని మనకు వ్యక్తికి ఇప్పుడు తప్పిపోయిన వాడు ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, మంచిదే, వాడికి తప్పకుండా మనం ఆహారము లేకపోతే బట్టలు అనేది బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం చాలా మంచిది. అది మానవత్వం, హ్యుమానిటీ, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అతను కూడా మనవాడే కాబట్టి, అతను కూడా మనకి ఒక బ్రదరు, ఆమె కూడా ఒక సిస్టర్. ఎందుకంటే మనందరూ తండ్రి భగవంతుడే కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వాడిని ఎప్పుడు అలాగే పోషించడమే కరెక్ట్ కాదు.
వాడికి హరే కృష్ణ మహామంత్ర జపం చేయనైనా, మందిరానికి రానైనా, భగవద్గీత వినరాని, ఇలాంటి వాడు ఈ విధంగా వాడిని మోటివేట్ చేయాలి. కానీ ఎప్పుడు నేనున్నా నీకేం పర్లేదు, నేను పోషిస్తూ అంటే ఎంతకాలం పోషిస్తాం? అది అందుకని ఇక్కడ చాలా చక్కగా మనకి చెప్తున్నారు ఇందులో, కృష్ణ చైతన్య మార్గం నడిపించుడే తోటి వారికి మనం చేయదగిన గొప్ప సహాయము. భౌతిక సంపదలన్నింటినీ చేకూర్చడను ప్రాణికి తృప్తి కలదు. ప్రాణికి తృప్తి కలగదు. కృష్ణ చైతన్య మార్గమే అతని నిజమైన సంతృప్తిని కలిగించును. మీరు గమనించండి, ఎవరికైనా సరే మీరు ఒక ఫ్రెండ్కి సహాయం చేయండి. మీరు భౌతికంగా ఒకసారి మీకు ఎవరికైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిందో లేదో, నాకైతే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మనం ఎవరికి ఎంత చేసినా కూడా భౌతికంగా వారికి తృప్తి కలగదు. అందులో ఎటువంటి సందేహం లేదు. భౌతికంగా వారికి తృప్తి కలగదు. అవి ఎన్ని మీరు ఇచ్చినా కూడా, ఈవెన్ మన పిల్లలకు కూడా జనరల్గా, అంటే మెటీరియల్ పీపుల్కి అండి, నాట్ డివోటీస్ కాదు, అంటే భౌతికమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ కుటుంబాలు చూస్తే కనుక ఆ పిల్లలకు కూడా తృప్తి ఉండదు, ఆ భార్యకు తృప్తి ఉండదు, భర్త కూడా తృప్తి ఉండదు. భక్తి లేకపోతే ఎవరు తృప్తి ఉండదు అన్నమాట. కానీ ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి తృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆత్మతృప్తి ఉంటుంది అన్నమాట. కృష్ణ చైతన్య మార్గమే అతనికి నిజమైన సంతృప్తిని కలిగించును. బ్రహ్మకులోనే వీధుల వెంట తిరుగుతున్న వానికి తన నిజమైన స్థితిని గుర్తు చేయవలెను. బాబు, నీవు ఈ విధముగా బాధపడడు ఎందుకు? నీవు గొప్ప సంపన్నుని కుమారుడువు, ఇట్లు వీధుల్లో ఎందుకు తిరిగేదవు? నిజమే, నేను ఒక సంపన్ను కుమారుణ్ణి, నేను ఎట్లు వీధులు తిరుగుట ఎందుకు అను తన వాస్తవిక స్మృతిని గ్రహించినచో అతను తన ఇంటికి మళ్ళీ వెళ్తాడు. అందుకని కృష్ణుణ్ణి మరిచిన వారిని సరి అయిన మార్గంలో నడిపించుటయే శ్రేయస్కరం అన్నారనమాట. వాడికి మనం చెప్పాలి, నాయన వాడికి ముందు ఏదో మనం ఫుడ్ పెట్టాలి, లేదా మన మాట విండో, లేదా వాడికి సహాయం చేయాలి కొద్దిగా గొప్ప చేసి, నాయన నువ్వు పేదవాడు కాదు, నువ్వు ఎస్సీ కాదురా, నువ్వు బీసీ కాదు, నువ్వు దళితుడు కాదు అండి, నువ్వు ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, నువ్వు బీసీ కాదు, నువ్వు ఓసీ కాదు నాయనా ఏంటి, నువ్వు ఎవరు అంటే నువ్వు యు ఆర్ ద రిచ్ పీపుల్ నాయనా, నువ్వు చాలా రిచ్ ఫ్యామిలీ చెందిన వాడిరా నువ్వు అంటే, అవునా అవును నువ్వు నిచ్చి ఎవడరా, మా ఫాదర్ అంటే మీ ఫాదర్ కృష్ణుడు అని చెప్పాలి అడిగి, మీ ఫాదర్ కృష్ణుడు అయ్యా అని చెప్పి కృష్ణుడు గురించి చెప్పి వాడిని మనము ఈ కృష్ణ చైతన్య మార్గంలో తీసుకొస్తే కనుక, ఒకటి వాడి జీవితం బాగుపడుతుంది, అతన్ని సహాయం చేయడం వల్ల కృష్ణుడు ప్రియమైన వాడు అవుతాడు. మనకి ఏం చెప్తాడు కృష్ణుడు మనకి 18వ అధ్యాయంలో, నా ఒక్క బోధనలు, నా ఒక్క గీత బోధనలు ఎవరైతే చదివి అర్థం చేసుకుని ఆచరిస్తూ ప్రజలకు బోధిస్తారో వారికన్నా ప్రియమైన వారు నాకు ఇంకొకరు లేరు అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. సో అట్లాగా ఏంటంటే అతనిని మనము ఆ విధంగా మనము అతనికి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంతేగాని ఎవడో వచ్చి బాధపడ్డాడు, పూర్వం చూస్తాం పల్లెటూరు పంచాయతీలు ఉంటాయి అనమాట, నేనున్నా నీకేంటి వెళ్ళు అంటారనమాట. ఏంటి వెళ్ళేది, ఒక్కోసారి ఆయనకే ఉండదు ఇవ్వటానికి అనమాట. అది సహాయం చేస్తాను అనుకున్న వాడికి కూడా ఒక సహాయం చేయలేడు, అంటే అతను కూడా శక్తి కావాలి, మరి భగవంతుడి నుంచి కావాలి కాబట్టి. అందుకని ఇక్కడ తాత్కాలికమైనటువంటి లాభాల కోసం, తాత్కాలికమైనటువంటి సహాయాల కోసం మనం అర్జించకుండా సర్వవేళలా సర్వవ్యవస్థలలో కూడా మన భగవంతుడినే మనము వేడుకుంటాం, భగవంతుని ప్రార్థించడం అనేది మనం ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అది ఈ విధంగా వాడికి వాస్తవిక స్మృతిని గ్రహించినచో అని మనం చెప్తున్నాము. ఎలా ఎప్పుడు గ్రహిస్తాడంటే, ఎప్పుడైతే భగవద్గీత భాగవతం వింటున్నాడో, టెంపుల్కి వచ్చి వెళ్తున్నాడో, వాడు ఎంత పేదవాడైనా కటికి పేదవాడైనా అతను తెలుస్తుంది, ఓహో నాకు ఈయన చెప్పింది కరెక్టే, ఓహో ఈ భూలోకం టెంపరీనా, ఓకే ఇది నా శరీరము ఒకటే కాదు, నేను ఆత్మనా, ఓకే మా ఫాదర్ కృష్ణానా, ఓహో మా ఇల్లు గోలోకమా, ఓకే బాగా చెప్పారండి గురువుగారు, ఇక నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తాను. ఎందుకంటే గుడికి వెళ్ళడం నాకేంటి ఉపయోగం అంటే, అక్కడ ప్రతి వారం గుడికి వెళ్తే చక్కగా భజనలు చేయొచ్చు, కీర్తనలు చేయొచ్చు, భగవద్గీత వినొచ్చు, హారతి చూడొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, పాట పాడచ్చు, లాస్ట్లో అందరికీ కడుపులో ప్రసాదం తీసుకోవచ్చు. ఇంకేం కావాలి చెప్పండి. అది అంటే ఈ విధంగా తెలుసుకున్నవాడు ధన్యుడు. అది అలాగా అతని నిజస్థితిని గురించి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది గొప్ప సేవ, ఇది గొప్ప సేవ అంట. చూడండి, ఇది గొప్ప సేవ.
మాయ మిక్కిలి బలవత్తరమైనది. అమ్మో, మాయ చాలా గట్టిది, ప్రమాదం అండి. కానీ కృష్ణ భక్తుడైన వాడు ఇతరులను కృష్ణ చైతన్య స్థితికి తీసుకొని రావలను. దేవాదేవుడైన శ్రీకృష్ణుడు లోపల బయట వ్యాపించినను మూర్ఖులు దుష్టులు ఆయనని దర్శింపజాలని కుంతీదేవి ప్రారంభమని తెలిపినది. కావున ఇదిగో శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చటనే ఉన్నాడు అని చూపుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపి అయిన పరమ సత్యము. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపి అయిన పరమ సత్యం అయినా కూడా దేవికి పుత్రుడిగా ఆయన పరమానందమును పొందాడు. అందుకే ఆయన ఎవరంటే దేవకీ నందనాయచ అన్నారు ఆయన్ని. దేవకీ నందనాయచ. దేవకీ నందనాయ అను పదము అథర్వవేదములో కూడా ఉందంట. ఎందుకుంటే చెప్పండి, వేదం యొక్క ఉద్దేశం కూడా కృష్ణుని తెలుసుకుంటామే కదా, భగవంతుని తెలుసుకుంటాం కదా. అందుకని వేదాల్లో కూడా ఉంది కదా, ఏమని దేవకీ నందనాయ. అది శ్రీకృష్ణుడు దేవకికి జన్మించను, కానీ ఆయన నందగోపకునికి నంద మహారాజుకి కుమారుడిగా పెరిగాడు. అంటే తనకు తల్లిదండ్రులుగా గల భక్తులతో ఆయన కలిసి ఉండడానికి ఇష్టపడును. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవకి వసుదేవులు ఎవరు? యశోదానంద మహారాజు ఎవరంటే గొప్ప భక్తులు. అంటే భక్తులతో కలిసి ఉండటం ఆయనకి ఇష్టము. మరి మనకు కూడా ఇష్టమే కదా భక్తులతో కలిసి ఉండటం. మన క్లాసులో అడుగుతున్నాను, మీలో ఎంతమందికి భక్తులతో కలిసి ఉంటే ఇష్టం చెప్పండి. నాకు ఇష్టం గురించి ప్రభుజీ. Yes, bro. ఎస్ అంటే నేను అడిగానని కాకుండా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎవరైనా? ఎక్స్పీరియన్స్, అనుభవం. ఎస్ ప్రభుజీ. ఎస్ అంటే అనుభవం అంటే ఎక్స్పీరియన్స్. ఓకే, ఎస్ ప్రభుజీ. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్లోకి రాకముందు ఇంతకు ముందు ఆఫీస్ వర్క్ అది ఉండేది. బట్ కానీ ఒకసారి టెంపుల్ ఇంట్రడ్యూస్ అయినాక డివోటీస్ తో క్లాసెస్ కానీ, తర్వాత కీర్తనస్ కానీ, సత్సంగం కానీ ఉండి, తర్వాత ఆఫీస్ వర్క్స్ కి ఏదైనా వెళ్ళి కొలీగ్స్ తో ఉంటున్నప్పుడు వాళ్ళతో ఉండలేము ప్రభుజీ. అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళ థింకింగ్ వేరు. సో అది కంపల్సరీ నేను ఫేస్ చేశాను నేను చాలా సార్లు. ఎందుకంటే అదంతా మెటీరియలిస్టిక్ గా రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్ గా ఉంటది. సో మనకి కృష్ణ ఏం చెప్పారంటే ప్రాసెస్ ఓరియంటెడ్ వర్క్ అనేది చెప్పారు. బట్ కాకపోతే మెటీరియల్ ఏమంటే అది నమ్మరు, రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్కువగా ఈ స్పిరిచువల్ పాత్ లో అనేది రిలీజ్ అవ్వరు వాళ్ళు. సో మనం ఒక్కళ్ళమే ఉంటే మనల్ని ఏదో ఒక సపరేట్ గా నువ్వు ఒక్కడివే పుణ్యాత్ముడిగా మేమందరం పాపాత్ముడు అన్నట్టు చెప్పి వాళ్ళు ట్రీట్ చేస్తారు. హరే కృష్ణ. అది డిఫికల్ట్ ప్రభుజీ బయట కంపల్సరీగా. అది అయితే నేను అర్థం చేసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. తండ్రి గుణాలు పిల్లలకి వస్తాయని చెప్పడంలో ఇది ఒక గొప్ప నిదర్శనం అన్నమాట. చూడండి, అంటే కృష్ణుడు అంతే కదా, అంటే సర్వజీవుల పట్ల దయ కరుణతో ఉంటాడు. మరి భక్తులు కూడా అలాగే ఉంటారు కదా, జనరల్గా భక్తులు అయితే ఉండాలి కూడా. సో అట్లాగేనంటే మన ఫాదర్లో ఏదైతే గొప్ప గుణాలు ఉన్నాయో, లక్షణాలు ఉన్నాయో, వాటిని మనము ఏం చేయాలంటే అడాప్ట్ చేసుకోవాలి. అంతేగాని మా ఫాదర్ వేరు, నేను వేరు, ఐఎమ్ ద డిఫరెంట్, నేను ఎవరి మాట వినను, నేనేం అది చేస్తా, ఐఎమ్ ద సోలో, ఐఎమ్ ద హీరో అని అలా కుదరదు అనమాట. దానివల్ల ఎవరికి కూడా హ్యాపీనెస్ ఉండదు. చూడండి, భక్తులతో ఉండటము శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టం. అలాగే భక్తులు కూడా భక్తులతో ఉంటే ఇష్టం. అటువంటి ఎక్స్పీరియన్స్లు నాకు మాయాపూర్లో జరిగినాయి, బృందావనంలో, పూరిలో. అసలు వాళ్ళే ఆశ్చర్యం వేస్తారన్నమాట. అరే, మనకి ఎక్కువ పరిచయం కూడా కాదు, కానీ ఎందుకు ఇలా అంటే, ఎస్, మన సొంత అన్నదమ్ములు అక్క చెల్లెల్లో మన ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతకన్నా 4 రెట్లు ఎక్కువ ఆనందంగా, అదనమాట.
సో అందుకని భక్తులతో ఉండటానికి నిరంతరం మనం ప్రయత్నం చేయాలి. భక్తులు ఎప్పుడు కూడా ఆ ప్రేమను కురిపిస్తారు. ఎవరిలో మేబీ చిన్న లోపాలు ఉండవచ్చు, బట్ ఆ లోపాలు మాత్రం మనం చూడకుండా భక్తులను చూసామనుకోండి, తప్పకుండా అందరికీ కూడా ఏంటంటే మ్యూచువల్ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. తనకు తల్లిదండ్రులుగా గల భక్తులతో ఆయన కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. సామాన్యులు భగవంతుని తండ్రిగా భావించడానికి ఇష్టపడెదరు, కానీ శ్రీకృష్ణుడు అట్టుండడంలో తృప్తి పడడు. ఎందుకనగా కుమారుడు నాకు ఇది కావాలను, అది కావాలనని తండ్రిని ఇబ్బంది పెట్టును. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు, ప్రతి ఒక్కరూ కోరుకుని వస్తువులను ఇవ్వగలడు. ఎలాగా? ఏకో బహూనాం యో విదదాతి కామాన్. శ్రీకృష్ణుడు ఏనుగులకు ఆహారమును వసంగును అంటే ఇవ్వగలడు, చీమలకు కూడా ఆహారాన్ని ఇచ్చును. ఇక మానవులకు ఇవ్వలేడా? కానీ మూర్ఖులు ఈ విషయాలను తెలుసుకొనలేరు. వారు రాత్రింబవళ్ళు ఆహారం కొరకే గాడిదల వలె కష్టపడెదరు. వారు చర్చికి వెళ్ళి అక్కడ కూడా నాకు ఆహారం ఇమ్ము అని ప్రార్థిస్తారు. వారికి ఆహార సమస్యే అతి ముఖ్యమైనది. ఈ ఈ ఈ ఒక్క క్లాస్లో ఒక అర్థం ఏం తెలుసుకోవాలంటే, చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నాయి ఈ నిత్యం భాగవత సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి. గమనిస్తే కనుక అందరూ అంటారు, నాయనా భక్తి చేస్తే భుక్తి ఎట్లారా అంటూ ఉంటారు అందరూ కదా. భక్తి చేస్తే భుక్తి ఎట్లారా అంటూ ఉంటారు. ఏమండి మీరు ఇస్కాన్ తిరుగుతున్నారు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారండి, మీకు ఫుడ్ ఎలా వస్తుంది అంటుంటారు. దానికి చూడండి, భగవంతుడు భగవంతుడి గురించి భాగవతంలో ఆచార్యులు ఏ విధంగా వర్ణిస్తున్నారంటే, ఏనుగులుగా ఆహారం ఇచ్చేది భగవంతుడే, చీమకి ఆహారం ఇచ్చేది భగవంతుడే. అరే ఏనుగుకి ఇచ్చిన వాడు చీమకి ఇచ్చిన వాడు మానవుడికి కూడా. ఇటువంటి భగవద్గీత భాగవతం చక్కగా విని అర్థం చేసుకొని ఆచరిస్తుంటారు కాబట్టే ఇవాళ ప్రపంచంలో ఎంతో మంది భక్తులు అవుతున్నారు, ఏమీ ఆశించకుండా పూర్తిగా సంపూర్ణంగా గురువు కృష్ణుడు శరణాగతి పొందుతున్నారు. అమ్మో ఇప్పుడు నేను జాయిన్ అయితే రేపు పొద్దు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే, నాకు డబ్బులు లేకపోతే నన్ను ఎవరు చూస్తాడు అండ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఎప్పుడైతే మనం సిన్సియర్ డివోషన్ సర్వీస్ చేస్తున్నామో, మనకి ఆరోగ్యం బాగాలేకపోతే కృష్ణుడు తప్పకుండా భక్త బృందాన్ని పంపిస్తాడు. నేను ఎక్స్పీరియన్స్ అయినట్లాగా, ఎస్ ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. అది అట్లాగా ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు, అరే ఏనుగుల ఆహారం ఇచ్చిన వాడు చీమలకు ఆహారం ఇచ్చిన వాడు మానవులకు ఆహారం ఇవ్వడా? అండ్ ఒక విషయం నాకు చెప్పాలనిపిస్తుంది. ఆ విధంగా చాలామంది ఆహారం కోసమే ప్రార్థిస్తూ ఉంటారంట. రాత్రి మొగలు ఆహారం కోసమే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఇది కర్మాగారాల్లో మిషన్ లాగా కష్టపడుతూ ఉంటారని చెప్పేసి మనకి శ్రీల ప్రభుపాద వారు భాగవతంలో ఈ విధంగా భాష్యం రాస్తున్నారు వారు. అలాగే సంపన్నుని కుమారుడు కూడా ఆహారం కొరకే తప్పించిపోతూ ఉంటాడు. అంతే కదా, ఇవాళ ఎన్ని రెస్టారెంట్లు పెట్టినా ఖాళీగా ఉండవు, ఎన్ని స్ట్రీట్ ఫుడ్ రోడ్ల మీద ఏ బండి ఖాళీగా ఉండదు, మీరు చెక్ చేయండి. ఎన్ని రెస్టారెంట్లు పెట్టినా ఖాళీగా ఉండదు, ఎన్ని స్ట్రీట్ ఏరియాలో ఫుడ్స్ పెట్టినా ఖాళీగా ఉండదు. అంటే ఆహారం కోసం ఆ విధంగా తప్పించిపోతూనే ఉంటారు. ఇదే అజ్ఞానము. నేను నా ఆహార సమస్యను పరిష్కరింప లేకునచో, రాత్రి పగలు బండ్లు నడపనిచో నేను ఎట్లు బ్రతకగలను అని ఆలోచిస్తాడనమాట. అంటారు కదా, ఏంటో ఎప్పుడు బిజీగా ఉంటామంటే, బిజీ లేకపోతే ఫుడ్ ఎలా వస్తుందండి, ఎలా బతకాలని చెప్పి అంటుంటారు అనమాట. అంటే దాని ఉద్దేశము ఎవరిని ఉద్యోగం చేయొద్దనే ఉద్దేశం కాదు, ఎవరిని వ్యాపారం చేయవద్దు ఉద్దేశం కాదు, కానీ ప్రతిదానికి ఒక పరిమితి ఉంది అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది నేటి నాగరికత యొక్క మూర్ఖత్వము. శ్రీకృష్ణుడు మనకు అమితమైన ఆహారం ఇచ్చుతున్నప్పుడు మనకు ఆహార సమస్యలు ఎట్లుంటాయి?
ఆఫ్రికాలో వేలాది ఏనుగులు ఉంటాయి. శ్రీకృష్ణుడు వాటన్నిటికి కూడా ఆహారం ఇస్తున్నాడు కదా. ఏనుగులకు ఆహారమును సొంగు ఆ భగవానుడు మానవులకి ఎందుకు ఇవ్వడు? అందువలన భాగవతము 1వ స్కందములో 5వ అధ్యాయములో 18వ శ్లోకంలో నీవు నీ సమయమును ఈ ఆహార సమస్యకే వృధా చేయకూడదు అని తెలపబడ్డాడని అక్కడ మనకి తెలియజేస్తున్నారు. నీ ఒక్క విలువైన సమయమును నీ ఆహార సమస్యకే వృధా చేయకూడదు అని చెప్తున్నారు. తస్సైవ హేతోః ప్రయతేత కోవిదో న లభ్యతే యద్ర మాతాముపర్యదా. ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలోనే మనము కాలమును వృధా చేయరాదు. ఆర్థిక ప్రగతి అనున్నది మూర్ఖత్వము. నా ఈ ప్రస్తావన విప్లవాత్మకమైనది. ప్రజలు నా ఈ ఆలోచన కారణమున నన్ను ద్వేషించవచ్చు. ఈ స్వామి గారేమిటి చెబుతున్నాడు అని వారు ప్రశ్నించెదరు. కానీ ఇది వాస్తవము. ఆర్థిక ప్రగతి అనేది ఒక ఉన్మాదము. సంపన్నుడైన తండ్రి గలవానికి కావలసినంత ఆహారం ఉండును. నా తండ్రి నగరములో అందరికంటే ధనవంతుడు అని ఒకడు భావించినచో వానికి ఆర్థిక సమస్యలు ఎందుకు ఎదురుగును? వాస్తవం ఇదే మన పరిస్థితి. మనకి ఆర్థిక సమస్యలు లేవు. మనకి ప్రతిదీ అందుబాటులో ఉన్నది. మనకి నీరు కావలసించో మహాసముద్రములు కలవు. కానీ మనకు నిర్మల జలములు కావాలి. మహాసముద్రంలో నీరు సమృద్ధిగా ఉన్నను మనకు నీటి కొరత ఉన్నప్పుడు శ్రీకృష్ణుని సహాయమును అర్థించవలను. ఆయన నీటిని ఆవిరిగా మార్చి మేఘములుగా మార్చును. అవి వర్షించినప్పుడు మనకు నిర్మల జలమును లభించును. లేనిచో సముద్ర జలములను మనం త్రాగలేము. సర్వము ఆయన ఆధీనములో ఉండును. నీరు, కాంతి మొదలగునవన్నీ కూడా ఆయన ఆధీనములోనే ఉన్నాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు సంపూర్ణుడు, సమగ్రుడు కావున ఆయన నుండి వెలువడిన దృశ్య జగత్తు కూడా సంపూర్ణమే. అతడు సంపూర్ణుడు. ప్రతి బ్రహ్మాండము నుండి కూడా ఉత్పన్నమైనవి కూడా సంపూర్ణాలే. ఆయన నుండి పెక్కు సంపూర్ణమైన బ్రహ్మాండములు వెలువడినను ఆయన సంపూర్ణుడుగానే ఉండును. శ్రీకృష్ణుని శక్తికి అంతము లేదు. మనము ఆయనకు విధేయులమైన ఉన్నచో మనకు అన్నీ సమకూరును. కావున కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తికి ఆర్థిక సమస్య అనేదే ఉండదు. ఆ వ్యక్తికి కావలసినవన్నీ కూడా అనంతముగా శ్రీకృష్ణుడే సమకూర్చగలడు. ఈ ఒక్క శ్లోకము మనకి ఏ శాస్త్రంలో ఉందో చెప్పండి ఎవరైనా. ఇప్పుడు ఇచ్చినటువంటి శ్లోకం మన క్లాస్లో ఎవరైనా చెప్తారా? ఈశోపనిషత్ ప్రభుజీ. వెరీ గుడ్, హరిబోల్. సో యజ్ఞం చేసినప్పుడు పూర్ణాహుతి అప్పుడు ఈ ఒక్క శ్లోకం చెప్తామన్నమాట. అది పూర్ణాహుతి అప్పుడు. అంటే నాయనా అన్నిటికీ కారణము నువ్వే నాయనా, నువ్వే సంపూర్ణమైన వాడి నాయనా ఏంటి అని ఈ యజ్ఞం పూర్తి చేసే ముందు మనము ఈ విధంగా శ్లోకం చెప్పి యజ్ఞాన్ని, హోమాన్ని పూర్తి చేస్తాం అన్నమాట. అలాగే చూడండి, లాస్ ఏంజల్స్ నగరంలోని మా మందిరమునకు పొరుగున ఉన్నవాడు మమ్మల్ని చూచి ఒక్కొక్కసారి అసూయపడుతూ మా కృష్ణ చైతన్య సంఘము భక్తులతో ఇట్లా అనువారు, మీరు ఏమి పని చేయరు, మీకు ఎలాంటి చీకు చింత లేదు, కానీ మీకు 4 కార్లు ఉన్నవి, తృప్తిగా భుజిస్తారు, ఇది ఎలా సాధ్యమగును అని వారు చెప్పేది వాస్తవమే. మాకు కావలసినవన్నీ కూడా మాకేదో విధముగా సమకూర్చునే ఉన్నవి, మాకు ఏ సమస్యలు లేవు. కనుక శ్రీకృష్ణునకు నిజమైన సేవకుడైన వానికి అన్నీ సమకూరును. మేము ఏ పనిని చేయము, అయినను అన్ని సమృద్ధిగా కలవు. అందువలన వారికి మాపై ఈర్ష్య, కానీ వారు మాతో చేరరు, వారు పని చేయరు. రండి మాతో కలిసి
హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని వారిని పిలిచినా వారు ఆ పనిని చెయ్యరు. సరే, మీరు ధన సంపాదనలో మునిగిపోండి, ఎప్పుడు కారులోనే ఇతర వాహనంలో తిరుగుడిచే వారి జీవితములు ప్రమాదభరితమైనటియే గాక ఇతర జీవితములు కూడా ప్రమాదము గురి చేయుచుందురు. ఈ విషయాన్ని ప్రభుపాదుల వారు ప్రస్తావించారనమాట. ఈ విషయాన్ని జనరల్గా ఇటువంటి అనుభవాలు మాకు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటి వీళ్ళు ఆ, ఆ, జరుగుతూ ఉంటాయి. ఎట్లా జరుగుతూ ఉంటాయంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏ జనా వస్తే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మన క్లాస్లో ఎవరన్నా ఈ శ్లోకానికి అర్థం చెప్తారా? ఎవరైతే నాకు ప్రేమగా సేవ చేయదరో వారికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించదను. హరి బోల్. కొద్ది కరెక్షన్ అంటే, అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించదను. సో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ ఓన్లీ వర్డ్స్ ప్రామిస్. ఎవరికి? హూ కెన్ సరెండర్. ఎవరైతే కంప్లీట్ సరెండర్ అవుతారో. అనన్య భక్తి అంటే ఏంటి? కృష్ణుడు తప్పితే నాకు ఇంకెవరు లేరు. అటువంటి వారి యొక్క బాగోగులు శ్రీకృష్ణుడే చూసుకుంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, గో మాతాకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. మీలో ఎవరికైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు జరిగినటువంటి క్లాసుల ద్వారా మరి ఏం తెలుసుకున్నారో అనే దాని గురించి మీరు ఎవరైనా కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ ఈరోజు క్లాస్ లో నేను అర్థం చేసుకున్నది పాయింట్ ఏంటంటే ప్రభుజీ, ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు దుఃఖాలు ఉంటాయి ప్రభుజీ. ఎందుకంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఇది దుఃఖాలేమో అశాశ్వతం ప్రభుజీ. పండితులకైనా పామరులకైనా ఎవరికైనా కష్టాలు ఉంటాయి ప్రభుజీ. నేను కోటీశ్వరుణ్ణి, నాకు కష్టాలు ఉండవు, లేదు నేను పేదవాడిని నాకు కష్టాలు ఎక్కువ ఉంటాయి అని అనుకోవడానికి అసలు వీల్లేదు ప్రభుజీ. కానీ నాకు అర్థమైంది ప్రభుజీ, ఈరోజు మీకు క్లాస్ లో చెప్పేటప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తి వర్షంలో వెళ్ళేటప్పుడు కొంచెం డిఫికల్ట్ గా ఉండొచ్చు అతనికి, కానీ అదే వ్యక్తి అదే వర్షంలో గొడుగు వేసుకుని వెళ్తుంటే కొంచెం చాలా రిలీఫ్ ఉంటుంది ప్రభుజీ. పెద్ద ఇంపాక్ట్ అవ్వదు ఆ వర్షం వల్ల. సో అదే విధంగా ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో కష్టాలు అనేవి ఉంటాయి. కానీ ఎలాగైతే వర్షం నుండి గొడుగు వల్ల కాపాడామో, అదే భగవంత్ చింతనతో ఈ ప్రపంచంలో ఉన్న కష్టాల నుండి సులువుగా బయటపడగలం అనేది ఒక ఆలోచన వచ్చింది ప్రభుజీ ఈరోజు మీ క్లాసులో. వెరీ గుడ్. కాబట్టి భౌతికంగా ఒక వ్యక్తి ఎంతటి పరిస్థితిలో ఉన్నా అతని యొక్క నిజమైన స్థితిని, అంటే కృష్ణ చైతన్యం గురించి ఒక వ్యక్తికి తెలపడం ద్వారా అతడికి వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అతడు ఎప్పుడు ఒక స్థిరమైన యోగంలో ఉంటాడు. కాబట్టి అతడి ఏ విషయాల పట్ల భ్రాంతి బాధలకి వెళ్ళడనేది ఈ రోజు అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ వారు థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. అసలు ఏం తెలుసుకున్నాం? భగవంతుడు గోలోకానికి తన పిల్లల్ని తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నా సరే, మూర్ఖులైన మనం ఏంటంటే మాయలో కొట్టుకుపోతూ అలా మన నిజమైన తండ్రిని మర్చిపోతూ ఉంటాము. అయినా సరే కృష్ణుడు ఏంటంటే తన పిల్లల్ని కృష్ణ డివోటీలా చేసి, అంటే తన భక్తులుగా చేసుకొని గోలోకానికి, నిజమైన సొంత ఇంటికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటాడనమాట. ఎలా అయితే ఒక తండ్రి తన కొడుకు కానీ కూతురు కానీ చెడు వ్యసనాలకి గురైనా సరే
ప్రేమగా వారిని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే కృష్ణ కూడా ఏంటంటే తన పిల్లలు అసలు తనని మర్చిపోయినా సరే వాళ్ళని గోలోకానికి తీసుకెళ్ళాలి అని తీసుకెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. కానీ మనం మాత్రం ఈ మాయలో నుండి కనీసం తప్పించుకోవాలన్న ఆలోచన కూడా రాకుండా ఈ భౌతిక జగత్తులోనే ఈ జైల్లో ఉండిపోతూ ఉంటాము. కృష్ణుడు చెప్తాడు 18వ అధ్యాయంలో ఏమంటే, నా యొక్క గీతా బోధనల్ని ఎవరైతే చదివి అర్థం చేసుకొని ఆచరిస్తారో వాళ్ళకన్నా ప్రియమైన వారు నాకు ఇంకొకరు ఉండరు అని. ప్లస్ కృష్ణుడు భగవద్గీత యథాతథంలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్తాడు, అనన్యశ్చింతయంతో మే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించదను అని కృష్ణుడు చెప్తాడనమాట. ఎలా అంటే ఇప్పుడు భగవంతుడు సంపూర్ణుడు, సో భగవంతుడి నుండి వచ్చేవన్నీ సంపూర్ణమే కదా. అలాగా కృష్ణుడి సేవకులు అంటే కృష్ణ భక్తులకు కూడా లేనివి అన్ని సమకూరుతూ ఉంటాయి, ఉన్నవన్నీ సంరక్షించబడుతూ ఉంటాయి. హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. మళ్ళీ కృష్ణ చైతన్య మార్గంలోనే ఎప్పుడు మనసు తృప్తిగా ఉంటుంది. కృష్ణ చైతన్యంలో ఉంటేనే మనసు తృప్తిగా ఉంటుంది అని తెలుసుకున్నాను. ఎక్కువగా భక్తులతో ఉంటే మనకి ఉండడానికి ప్రయత్నించాలి. అది చీమలకు పెట్టిన ఆహారం ఎప్పుడు తీసుకోకూడదు, మనకి వస్తాయి అని. ఎప్పుడు ఆర్థిక ప్రగతి కోసం ఎప్పుడు పరుగులు తీస్తా ఉండకుండా దేవుడి మార్గంలో కూడా వెళ్తూ ఉండాలి. మనకి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఎప్పుడు చింతించకుండా ఉంటే దేవుడే అన్ని చూసుకుంటాడు, మనకి ఏం కావాలి ఏంటి అని. ఎప్పుడు పనే కాకుండా దేవుడికి కేటాయించాలి. పనికి చేసే పనిలో కూడా దేవుణ్ణి మనం చూస్తూ ఉండాలి. అంటే దానిలో కూడా చేసే పనిలో కూడా దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వెరీ గుడ్. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే హరే. ప్రభుపాదికి చేసాడు గురుదేవ్. జై హరి హరి బోల్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ తల్లి. దండవత్ ప్రణామం తల్లి. హరే కృష్ణ.